హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇక్కడ మెడ్చల్లో ఆక్సిజన్ పార్క్ అని ఉంది. సో అక్కడ వెళ్ళాము. నేను, మా వారు, మా అబ్బాయి వెళ్ళాము. చాలా బాగుంది. అసలు మొత్తం నేచర్ ఉంది. చూడ్డానికైతే చాలా బాగుంది. చల్లగా గాలి తీసుకోవడానికి అలాంటి ఈ సమ్మర్లో చాలా ఎండ అప్పుడు అలాంటి పార్క్ వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ వెళ్తే మనసు కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది. సో మనం కూడా వెళ్దాంలే అనేసి వెళ్ళాము. ఇంట్లో బోర్ కొడుతుందని మా వారికి అంటే పార్క్ వెళ్దాంలే అనేసి పార్క్ వెళ్ళిపోయాము. బాగుంది. స్టార్టింగ్ వెళ్ళంగానే మామూలుగా ఒక బటర్ఫ్లై ఉంది, తర్వాత ఒక బుద్ధుడు ఉన్నాడు. కొంచెం రైట్ సైడ్ వస్తే జారబండి ఉంది. చాలా బాగుంది అంతా అసలు. సో పులిహోర తీసుకెళ్ళామన్నమాట తినడానికి, లంచ్కి అనేసి పులిహోర తినేసాము. ఇంటి నుంచి ఏమైనా టిఫిన్ తీసుకెళ్ళి ఉంటే, ఏమైనా ఫుడ్ తీసుకెళ్ళి ఉంటే ఆడ కూర్చొని తినడానికి అయితే చాలా బాగుంది. అసలు ఆడంతా చాలా బాగుంది. అసలు మొత్తము చూసేసి తినేసాము. ఇక్కడ కొద్దిగా రైట్ సైడ్ వస్తే వాటర్ ఉంది, అలాగే తాంబలు ఉంది. వాటర్లో పూలు అయితే చూడండి, కమలద పువ్వు అంటారు. ఆ పువ్వులు అని చాలా బాగుంది. అసలు అక్కడైతే చూస్తే ఆహా అనిపిస్తుంది. అక్కడ వెళ్ళి మనం 40 రూపీస్ పెట్టి టికెట్ కొన్నంత అంత చూసినకిన అంత బాగుంది. అసలు టికెట్ వచ్చేసి 40 రూపీస్ అంతే. చాలా బాగుంది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది టైమింగు. చాలా బాగుంది. అసలు మా అబ్బాయి, మా వారు చాలా ఎంజాయ్ చేశారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అసలు చాలా బాగుంది ఆడ నేచరు. అలాగే మనం తిరుగుతూ ఉంటే కూడా చల్లని వాతావరణము అదంతా చాలా బాగుంది. మా అబ్బాయి అయితే బాగా ఆడుకున్నాడు. అసలు చల్లగా ఉందనేసి. అంతా చెట్టు కదా, గ్రీన్ గ్రీన్, ఎక్కడ చూసినా గ్రీన్గా కనిపిస్తుంది. ఆడుకోవడానికి అంతా చాలా బాగుంది. అసలు మా అబ్బాయి కూడా జారబండి ఊరుతా అన్నట్టు చూడండి. 1 ఇయర్ లేడు కానీ జారబండి ఊరుతారంట. జారబండి ఊరుతుండు. వాళ్ళతో మా వారు కూడా ఊపుతున్నారు. వానికి అంత చిన్నగున్నా నిన్ను ఇది చేస్తా అని అల్లరి చేస్తే సరే చేయని ఇది అనేసి జారబండి మీద ఊరిండు. ఇదంతా ఎంజాయ్ చేసి చాలా బాగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఎవరైనా ఈ పార్క్కి విజిట్ చేశారంటే కామెంట్ చేసి చెప్పండి. సో ఎవరు వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఇలాంటి పార్క్ అంటే నేను ఎక్కువ అంత వెళ్ళాను, కానీ బాగుంటుంది నేచర్ అనేసి వెళ్ళాను. నేచర్ కోసమే వెళ్ళాలి పార్క్ అంటే. నిజంగా చాలా బాగుంటుంది అసలు నేచరు. మనకు ఇంట్లో అంత గాలి, అంత బాగా గాలి రాదు అసలు. మైండ్ కూడా అదే ఇంట్లో అదే ఇల్లు చూసి అదే ఇది చూసి అదే పని చేసి మైండ్ కూడా ఫ్రీగా అవ్వాలంటే పార్క్ అది వెళ్ళాలా, లేదంటే అవే ఆలోచనలు అలాంటివి ఉంటాయి. పార్కింగ్ అలా వెళ్తే మన మైండ్ కూడా ఫ్రీ అయిపోతూ ఉంటుంది. మనం కూడా ఫ్రీగా ఉంటుంది. అసలు మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. మనసు కూడా చాలా హగురంగా అయిపోతుంది. సో మా అబ్బాయి ఉయ్యాలు ఊగుతున్నాడు. చూడండి ఎలా ఊగుతున్నాడో. ఊగుతా అనేసి అన్నీ చేస్తూ ఉంటాడు. అసలు ఊగాడు. ఆడు కూడా కొద్దిసేపు ఊగాడు. మా వారు కూడా కొద్దిసేపు ఊగారు. అదంతా ఊగి మా వారు కూడా అంత చిన్న పిల్లలాగా జారబండి ఊరారు. చూడండి వాళ్ళంతా జారబండి ఊరేసి వాళ్ళు కూడా బాగా అంతా చేసుకొని 6కి వచ్చాము ఇంటికి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.